వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. సో బేసిక్గా ఇప్పుడు అదే మనిషి పేరు పెట్టుకునే కదా అది. ఒకప్పుడు అదే వ్యక్తి గురించి మీరు అందరూ నెగిటివ్గా చెప్పి ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక రకం, ఆయన లేని తర్వాత ఇంకొక రకం. ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి. అంటే మేమేమి చూస్ చేసుకుని రాలేదు కదా. లైక్ ఒక ఎన్టీఆర్ గారు లైఫ్లోకి రావాలి అని అంటే ఇంకొక లక్షల మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే, వన్స్ ఎన్టీఆర్ గారు కాలం చేశాక ఆ పొలిటికల్ పార్టీని లాక్కోవటం జరిగింది. ఇప్పుడు సరే వాళ్ళ సైడ్ వాళ్ళు అనుకుంటారు పార్టీని సేవ్ చేయడానికి. నిజానికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒక పార్టీని సేవ్ చేయడానికి ఒక మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకొకళ్ళు ఎవరో అయ్యో మీరు పార్టీ పాడు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో దానికి రియాక్ట్ అయ్యి పార్టీని మీరు లాగేసుకొని ఒక పార్టీకి సంబంధించిన యాసెట్స్ తీసేసుకుంటే ఎవడెవడో అసలు ఐ డోంట్ ఈవెన్ నో. ఇప్పుడున్న కొంతమంది పొలిటీషియన్స్ నేనున్నాను, నేను చూశాను, ఇది జరిగిందని చెప్తూ ఉంటారు. ఐ లాఫ్ ఎట్ దెమ్. ఆయన దాకా యాక్సెస్ రాగలిగిన ఈరోజు 90% మాట్లాడే వాళ్ళు ఎవరికి యాక్సెస్ లేదు అసలు. మరి అమ్మ అన్న మోహన్ బాబు గారికి మధ్యన చిన్న చిన్న క్లాషెస్ ఎందుకండి? మోహన్ బాబు గారు కూడా మొన్న అన్నీ అయిన తర్వాత చాలా తప్పు అయిపోయింది అని చెప్పి సడన్ గా అమ్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అనేది ఎన్టీఆర్ గారితో లేనప్పుడు ఆయన్ని తోసేసిన పార్టీ, ఆయనని వాట్ ఎవర్ బ్యాక్ స్టాపింగ్ చేసిన ఒక వ్యక్తి నడుపుతున్న పార్టీలోకి మనం సైడ్ తీసుకోలేము కదండి. ఎన్టీఆర్ గారు వైఫ్ లక్ష్మీ పార్వతి గారు సడన్ గా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం అనేది చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ టైంలో. మరి టీడీపీకి వెళ్ళి ఆయనకు వెన్నుపోటు పొడిచిన పార్టీలో ఉండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, వీరగంధం కోటేశ్వర్ ప్రసాద్ గారు. ఎస్, మీరు అనుకుంది నిజమే, లక్ష్మీ పార్వతి గారి సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. జనరల్గా ఏంటి అంటే ఈయన మీడియాకి చాలా దూరంగా, ఇంటర్వ్యూస్కి అంతకంటే దూరంగా ఉంటూ ఉంటారు. కాకపోతే ఎందుకో పాపం ఎలానో సెట్ అయింది. లక్ష్మీ పార్వతి గారిని అడగగానే వాళ్ళ సన్ ఇంటర్వ్యూ చేయమని చెప్పడం, నేను సార్ని అడగగానే సార్ వెంటనే రమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఈజీగా కుదిరాయి. ఎనీవేస్, ఈరోజు నేను ఆల్రెడీ సార్తో ఉన్నాను. హీస్ ఇన్ రైట్ నౌ ఎంబీబీఎస్ ఆర్థో, ఎంఎస్ ఆర్థో ఫ్రమ్ లండన్. యాక్చువల్గా నాకు ఇవన్నీ పెద్దగా మెడికల్ గురించి తెలియదు కాబట్టి అసలు ఆయన ఏం చదువుకున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాము. బికాస్ మీకు తెలుసు కదా, నాకు పెద్దగా డాక్టర్స్ గురించి తెలియదు. ఎనీవేస్, సో కోటేశ్వరరావు గారు నాతో ఉన్నారు. హాయ్ కోటేశ్వరరావు గారు. హలో అండి. ప్రసాద్, కోటేశ్వర ప్రసాద్. కోటేశ్వర రావు అని ఎవరు పిలవరు జనరల్ గా. కోటేశ్వరరావు అంటే చాలా మంది ఉన్నారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక పని చేస్తాను, ప్రసాద్ గారు అంటాను. ఇట్ ఇస్ వెరీ ఈజీ కదా. డాక్టర్ ప్రసాద్. డాక్టర్ ప్రసాద్ గారు, రైట్. సూపర్ సూపర్ సూపర్. సో ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? శ్వేత గారు, ఐఎమ్ ఫైన్. అండ్ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు దట్ ఐ స్టే అవే ఫ్రమ్ మీడియా. అండ్ అంటే ఇప్పుడు కొంచెం మెడికల్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, కానీ పర్సనల్ అండ్ పొలిటికల్గా ఐ ఆల్వేస్ కీప్ అవే ఫ్రమ్. బికాస్ అంటే నా ప్రొఫెషన్, నా స్ట్రీమ్ వేరు కదా. సో దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా ఈ రోజుల్లో ఏంటంటే కాంట్రవర్సీస్ క్రియేట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జనరల్గా నేను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అదే చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూ అండి, నేను ఇంకా ఎవరికి ఇవ్వను అని చెప్పి ఒక 4 years బ్యాక్. మళ్ళీ ఐ థింక్ మీరు అడగటం అండ్ ఐ సైడ్ ఓకే ఫైన్. అందుకే ఐ థింక్ మనం మాట్లాడుకున్నాం కూడా దట్ మనం మాట్లాడినా వీ విల్ టాక్ అబౌట్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అండ్ బట్ ఎస్ ఐ మీన్ ఐ కెన్ గివ్ అవుట్ సమ్ ఇన్సైట్స్. లైక్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 years అయిపోతున్నట్టు ఇంటర్వ్యూ ఇచ్చేసి. నేను ఇండియా వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ అప్పుడు 2020లో. వై, ఎందుకు అంటే లక్ష్మీ పార్వతి గారు మీడియాకి చాలా నియర్ పర్సన్, అంటే షీఈస్ వెరీ వెల్ నోన్ పర్సన్. బట్ మీ దాకా వచ్చేసరికి ఎందుకు మీరు మీడియాకి చాలా దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు వృత్తిపరంగా అంతే కదా. ఇప్పుడు మీరు మీడియా పర్సన్, మీరు హాస్పిటల్స్ రావాల్సిన అవసరం లేదు కదా. బట్ వృత్తిపరంగా మీరు యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ అస్, యూ హ్యావ్ టు టాక్ టు డాక్టర్స్, యూ హ్యావ్ టు. అదేవిధంగా మామ్ ఏంటంటే ఒక పొలిటికల్ అరీనాలో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్లో ఉన్నప్పుడు మనం ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఆ సైడ్కి స్టాండ్ తీసుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి రాజకీయంగా మామ్ యాక్టివ్గా ఆ పాయింట్ గురించి మనం పెట్టాలనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూని మనం పెట్టాలి కాబట్టి షీ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ ద థింగ్స్. అండ్ తన నిజానికి పాలిటిక్స్ కన్నా ఎక్కువ తను చాలా ఇంటూ లిటరేచర్ అండి. సో పాలిటిక్స్లో యాక్సిడెంటల్ పొలిటీషియన్ అంటే మామ్ యాక్చువల్లీ. బట్ షీ ఈజ్ బై డిఫాల్ట్ షీ ఈజ్ ఏ రైటర్. షీ రైట్స్ లాట్ ఆఫ్ బుక్స్. అండ్ నా కొడుకు కూడా యాక్చువల్లీ మై సన్ హూ ఇస్ జస్ట్ 4.5 years old
వాడు అప్పుడే అన్ని పద్యాలు చెప్తాడు, అన్ని యూనో హీ ఐ మీన్ సింగ్ సో మెనీ ఇవి దేవుడు స్టోరీస్ చెప్తాడు. సో యా ఎవ్రీథింగ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ. సో యూనో మామ్ ఈజ్ ఎ టీచర్, యాక్చువల్లీ ఒరిజినల్ ఏ టీచర్, ఎ లెక్చరర్. సో టీచింగ్ వృత్తిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ అవన్నీ. ఇంకా పొలిటికల్ అంటారా, యాజ్ ఎ సెడ్ దట్ యాక్సిడెంటల్ పొలిటీషియన్ ఎన్టీఆర్ గారు రావటం ఫ్యామిలీలోకి. అట్ ద సేమ్ టైమ్ యూనో ఇంకా పొలిటికల్లీ తెలుసు కదండి. ఇంకా అంటే లైక్ మీరు ఇందాక మీరు చెప్పినట్లుగా నేను మీడియా పర్సన్ కాబట్టి నేను హాస్పిటల్స్ చుట్టూ తిరగను, బట్ మీరు వచ్చేసరికి యు ఆర్ డెఫినెట్లీ స్పెషల్ కిడ్. ఎందుకంటే ఇటు లక్ష్మీ పార్వతి గారు సన్గా మీరు అందరికీ తెలుసు, అండ్ ఎన్టీఆర్ గారికి కొంచెం మీరు యాక్చువల్గా నియర్ అండ్ డియర్. సో వాళ్ళ ఇంట్లో పెరిగారు, అండ్ పీపుల్కి చాలా మందికి ఉంటుంది క్యూరియాసిటీ మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి. సో డెఫినెట్గా మీరు మీడియా ముందుకి రావాలి. అండ్ ఒకనొక టైంలో ఇప్పుడైతే మీరు డాక్టర్ అయ్యారు, కానీ ఒక టైంలో నిజంగా చూసుకుంటే మీరు యాక్చువల్గా యాక్టర్ అవ్వాల్సిన టైం అది. ఒక మూవీ షూట్ కూడా స్టార్ట్ అయింది. సో ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఆగిపోయింది? మూవీ షూటింగ్ నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రోయాక్టివ్గా ఉండేవాడిని. బేసిక్గా స్కూల్లో ఏ కాంపిటీషన్ ఉన్నా నాకు అంటే బై డిఫాల్ట్ నా పేరు రాసేసుకునేవాళ్ళు. ఎలక్ట్యూషన్ అన్నా, ఎస్ఏ రైటింగ్ అన్నా, లేకపోతే మోనో యాక్షన్, లేకపోతే డ్రామా. అది ఓకే ప్రసాద్ ఈజ్ దేర్, ఐ యూస్ టు సింగ్, నాకు పాటలు వచ్చు. సో నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. సో కాబట్టి ఏ డోంట్ నో, ఐ మీన్ నేను పెరిగిన వాతావరణం ప్రాబబుల్లీ చిన్నప్పుడు యూనో పుట్టింది యాక్చువల్లీ తెనాలి అనే టౌన్లో. స్మాల్ టౌన్స్ ఏముంటుంది అంటే కిడ్స్కి ఒక ఎడ్యుకేషన్తో పాటు వేరే కూడా నేర్పించాలనేది ఒకటి ఉంటుంది. ఇప్పటికీ కొన్ని స్టేట్స్లో ఆ కష్టం అనేది నడుస్తుంది, బట్ మనకి తగ్గిపోయింది ఉండే కొంది. సో అలా మల్టీ ఆస్పెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా చాలా ఇంట్రెస్ట్ ఉండేది అన్నీ కూడా. బట్ యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ అనేది లేదు నాకు. యాక్టింగ్ అంటే నాకు మెయిన్ స్ట్రీమ్, నేను ఏదో పైలట్ అవ్వాలనుకున్నాను, లేకపోతే డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నాకు ఈ రెండే. పైలట్ అంటే ఇస్ అ ట్యాబు బేసికల్లీ. అప్పుడు పైలట్ ఏంటి, విమానాలు నడపడం ఏంటి అది. సో నెక్స్ట్ ఇన్ లైన్ ప్రొఫెషన్ ఈజ్ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ. ఇంజనీరింగ్లో నాకు అంత వెళ్ళకపోవడానికి కారణం, నాకు మ్యాథ్స్ చాలా వీక్ ఉండేవాడిని ఎప్పుడు. మ్యాథ్స్ ఎట్లయినా కష్టపడి పాస్ అయితే చాలని అనుకునేవాడిని. మిగతా వాటిలో 90 వచ్చేది, మ్యాథ్స్లో నాకు barely 60 వచ్చేది అనమాట. ఆ స్కూల్ టీచర్స్ కూడా చెప్పాడు, యూఆర్ నాట్ కట్అవుట్ ఫర్ అన్ ఇంజనీర్, సో బెటర్ టు గో ఫర్ మెడిసిన్ అనేది. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అట్లాగా. సో అట్లా మెడిసిన్కి రావటం జరిగింది. ఆ వచ్చిన టైంలో నాకు వీ హ్యాడ్ సమ్ అక్వైంటెన్సెస్ లైక్ ఈవి సత్యనారాయణ గారు, అంటే ఫిల్మ్ ఫ్రాటర్నిటీతో అందరితో కలుస్తూనే ఉండేవాళ్ళం కాబట్టి. దెన్ సమ్మన్ సెడ్ వై నాట్ యూ ట్రై యాక్టింగ్ అన్నారు. బట్ అనుకున్నాను, అంటే ఐ మీన్ అందరూ యాక్టర్స్ అవ్వలేరు కదండి, అందరూ యాక్టర్స్ అవ్వలేరు, అందరూ డాక్టర్స్ అవ్వలేరు. సో సరే అప్పుడు నాకేదో కొంచెం ఇక్కడి నుంచి మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత ఆఫర్ రావటం, సరే చేద్దాము అని చెప్పి స్క్రీన్ టెస్ట్ చేసి ఇంకా మూవీ స్టార్ట్ చేయటం. మూవీ కూడా అదే అన్నారు అనమాట, నాకు ఎడ్యుకేషన్కి డిస్టర్బ్ అవ్వకుండా. మామ్ కూడా అదే చెప్పారు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా చేయండి, అదేమి అతనికి నాట్ ఎ లైఫ్ కెరియర్, బట్ చూద్దాం మన లైఫ్ ఎప్పుడు ఎట్లా టర్న్ అవుతుందనే తెలియదు. ఒకవేళ దాంట్లో మంచి షైన్ అయ్యి ఇది ఉంటే ప్రాబబుల్లీ ఫ్యూచర్ చూడొచ్చు, బట్ ఎన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ వచ్చినా మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ అనేది. అది అట్లానే స్టార్ట్ అయింది. దెన్ ప్రాబ్లమ్స్, ప్రొడ్యూసర్స్ ఇష్యూస్, డైరెక్టర్స్ ఇష్యూస్, ఇంకా పొలిటికల్ ఉన్నాం కాబట్టి వాళ్ళకేదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, ఆ విధంగా షూటింగ్ ఆగిపోవటం. అండ్ బట్ ఇన్ ద ఎండ్ వన్ థింగ్ ఏంటంటే, షూటింగ్ కూడా ఎక్కువ బెంగళూరులోను లేకపోతే నియర్ బై లొకేషన్స్ జరిగేది. నాకున్న బ్రేక్ ఉన్న టైంలోనే అది ఇది బ్యాలెన్స్ చేసుకోవటం. మెడిసిన్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్, చాలా కష్టపడాలి. ఫస్ట్ ఇయర్ అనేది చాలా చాలా కష్టమైంది. సో కాబట్టి మనం రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇవన్నీ వీటన్నిటి మధ్యలో ఎనీ గుడ్ థింగ్ జరగలేదు, ఆగిపోయింది. ఫైనలీ అట్లీస్ట్ మెడిసిన్ కంప్లీట్ చేయగలిగాను. మొత్తానికి మెడిసిన్ కంప్లీట్ చేశారు. యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారు? లేదు, యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, బట్ యాక్టర్ నెవర్ వాజ్ మై. యాక్టర్ అవ్వాలి అని అయితే అసలు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్. అదేదో అట్లా జరిగిపోయింది. లేదు లేదు లేదు, అసలు యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అండ్ అమ్మకి ఇంట్రెస్టా మీరు యాక్టింగ్ చేస్తే చూడాలి అని చెప్పేసి? అదే చెప్తున్నాను కదా, నాకు అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఉండొచ్చు పోవచ్చు, మనల్ని నాకు చిన్నప్పటి నుంచి అది ఒకటే ఉండేది, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్
which will stay with you. Nobody can steal that from you. అమ్మ బాగా చదువుకున్నారు, తెలుగులో మంచి Yes, మంచి వ్యాసాలు yes. Yeah, పద్యాలు. ఒక రకంగా ఎన్టీఆర్ గారికి అమ్మ దగ్గర అవడానికి కూడా కారణం Yes, ఆవిడ. absolutely. సో జనరల్ గా మీ దగ్గరకు వచ్చేసరికి మీరు కూడా తెలుగులో అంతే ఫ్లూయెంట్ గా? యా తెలుగు బాగా వస్తుందండి. తెలుగు రాస్తాను నేను. తెలుగు సంస్కృతం రెండు వచ్చు. నా సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ కూడా సంస్కృతే. ఆ తర్వాత సంస్కృత్ కొంచెం ఐ స్టిల్ రిమెంబర్ సంస్కృత్. తెలుగు ఆఫ్ కోర్స్ బాగానే వస్తుంది. ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? బిగినింగ్ స్కూల్? మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ తెనాలి. నాకు 7th క్లాస్ మటుకు తెనాలి అండి. ఆ తర్వాత గుంటూరు, దెన్ ఫాలోడ్ బై గుంటూరు నుంచి స్ట్రైట్ టు గుంటూరు తర్వాత విజయవాడ ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత బెంగళూరు ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో బెంగళూరు మెడిసిన్ చేశాను. ఓకే. అమ్మ నాన్న సెపరేట్ అయిపోయినప్పుడు మీరు 10th క్లాస్ అలా ఉంటారా? యా 10th క్లాస్ అలా. సో ఆ టైంలో మీరు అమ్మతో ఉండేవారా నాన్నగారితో ఉండేవారా? బేసికలీ హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్ నుంచి హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడికో ఇక్కడికో ఎక్కడో చోట. ఓకే. బట్ అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉన్నా కానీ మీరిద్దరితో అటు నాన్నగారితో అమ్మతో ఇద్దరితోటి హ్యాపీగా. అండ్ వాట్ అబౌట్ సిబ్లింగ్స్? మీకు ఆల్రెడీ సిబ్లింగ్స్ అని అందరితో నేను టచ్ లోనే ఉంటానండి. అందరం కలుస్తూనే ఉంటాం. మొన్న కూడా లాస్ట్ మంత్ యూఎస్ వెళ్ళి వచ్చాను. యూఎస్ లో వాళ్ళతోనే ఉన్నాను. సో ఐ కీప్ మీటింగ్ దెమ్. మాకు టూ పీపుల్ కలిసి ఉండలేకపోవటం అనేది పెద్ద సమస్య ఏం కాదు కదా. ఇది ఎప్పటి నుంచి ఏజెస్ రామాయణం మహాభారతాల నుంచి చూసుకున్నా టూ పీపుల్ దే ఆర్ నాట్ కంపాటబుల్, దే సపరేట్, దే లివ్. సో దాని గురించి పెద్ద ఇది ఉండేది కాదు. ఎందుకంటే ఇన్ ద ఎండ్ మనకి కావాల్సింది మనకి రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ అందరితో మనం బాగుండడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ హౌ వి బ్యాలెన్స్డ్ అన్నమాట. అండ్ సిబ్లింగ్స్ అందరితో అమ్మగారు ఎలా ఉంటారు? యా ఫైన్, దే ఆల్ కమ్ హోమ్. అందరూ వస్తారు ఇప్పటికీ. జస్ట్ వి కనెక్ట్, వి టాక్ టు దెమ్. కానీ సార్ ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి మీ విషయంలో యూఆర్ కంప్లీట్లీ యూఆర్ బ్రిలియంట్ స్టూడెంట్. నాకు అది అర్థమవుతుంది. బ్రిలియంట్ కాదులే కానీ బట్ యా ఐ వర్క్ హార్డ్. బ్రిలియంట్ కాకుండానే లండన్ వరకు వెళ్ళి చేసేసి వచ్చారు. యా ఒక్కొక్కసారి ఏంటంటే జీవితంలో మనము ప్రయత్నం చేసి మనం సాధించాలని అనుకుంటే సమ్హౌ దేవుడు ఐ థింక్ థింగ్స్ విల్. నాకంత మెడిసిన్ చదివేటప్పుడు నాకు ఫైనాన్షియల్గా నాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. అంటే బేసిక్గా మెడిసిన్ నేను ఒక పాయింట్లో ఫీజు కూడా కట్టలేకపోయిన పరిస్థితి కూడా ఉండింది మాకు యాక్చువల్లీ. సో ఆ పాయింట్లో మేము సమ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసి అట్లా ఒక ఫీజు కట్టి అట్లాగో అండ్ అట్లా కొన్ని ఇబ్బందులు పడి వచ్చాను. కానీ ఆ తర్వాత ఇబ్బందులు స్లోగా అవి దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత యాజ్ యు సెడ్ దట్ మనం ఒక దేనిపైన ఫోకస్ చేసి ముందుకెళ్తే తప్పకుండా దేవుడు మనకు సహకరిస్తాడు. సో ఆ విధంగా అన్నీ అలా జరిగినాయి. డెఫినెట్ గా మీరేమో మెడిసిన్ చదవడానికి కూడా ఫీ పే చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు చెప్తున్నారు. బట్ ఎందుకు రకరకాల రూమర్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి? అమ్మ దగ్గర కోట్ల మనీ ఉంది, లైక్ డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది అని చెప్పి రకరకాలుగా బయట ఆ టైంలో మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒకటి ప్రజలు మాట్లాడుకోకపోతే వాళ్ళు మనుషులని ఎందుకు అంటాము? దట్స్ హౌ ఇట్ ఈస్. బేసికలీ మనుషులు ఏదో ఒకటి ఇప్పుడు ఏముందండి, అదే యాజ్ ఐ సెడ్ దట్ రైట్ ఫ్రమ్ మైథాలజీ డేస్ దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. ఎందుకు? రాక్షసుడు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, దేవుడిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. జీసస్ విషయానికి వస్తే జీసస్ని కొట్టి చంపేశారు ఒకే సిలువేసి. ఎందుకు? ఆయన దేవుడు అని మనం నమ్మే ఒక క్రిస్టియానిటీలో ఆయన ఎందుకు ఒక మనుషుల చేత అటాక్ చేయబడ్డాడు? ఆయన ఒక చెడ్డవాడని ఎందుకు చూపించబడ్డాడు? అట్లా. సో ఐ థింక్ ప్రజలు బై డిఫాల్ట్ దే టేక్ సైడ్స్. వాళ్ళకి నచ్చని సైడ్ ఎప్పుడు బ్యాడ్ అనే మాట్లాడతారు, నచ్చిన సైడ్ వాళ్ళకి గుడ్ అనే మాట్లాడతారు. సో నేను దాని గురించి పెద్ద కేర్ చేయను. ఎందుకంటే ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ పీపుల్ హూ టాక్స్. ఎందుకంటే ఇట్లా మాట్లాడే వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు లైఫ్లో. వాళ్ళు పెద్ద సాధించలేరు కూడా. అండ్ దే విల్ బీ లైక్ దట్. సో చాటర్ బాక్సెస్ వాట్ ఎవర్ సో కాబట్టి ఐ థింక్ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. ఆ కష్టాలు ఏదో మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. ఏదో మాట్లాడతారు లూజ్ టంగ్. ఇప్పుడు మాట్లాడటానికి ఏముందండి? నోరు దేవుడు ఈజీగా ఇచ్చిన ఒక ఇది కదా, ఫ్రీ టాక్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్ ఐ డోంట్ బట్ ఓకే, వీఆర్ కంఫర్టబుల్. సీ వన్ థింగ్, మేము నిలదొక్కోగలిగాం కదా. ఈ సొసైటీలో ఎవరన్నా మేము పడిన కష్టాలు, మేము పడిన ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటే ఈ పాటికి ఈ రోజు ఇలా కూర్చునే పరిస్థితులు కూడా ఉండేది కాదు. సో అట్లీస్ట్ మేము నిలదొక్కొని ఈ సొసైటీలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, one lady and me versus the entire society, half of the society at least, against గా ఫైట్ చేసి మేము నిలదొక్కోగలిగాం కదండి. బికాస్ మా ఎడ్యుకేషన్ కానివ్వండి, మేమేం తప్పు చేయలేదు కాబట్టి దట్స్ వై ఐ థింక్ వీ కుడ్ టేక్ ఎ స్టాండ్. ఎన్నో దెబ్బలు, ఎన్నో ఒడిదుడుకులు, లైక్ అంటే అమ్మకైనా మీకైనా కానివ్వండి, అంటే లైక్ ఎన్నో అవమానాలు కూడా అమ్మకి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి. అంటే ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక రకం, ఆయన లేని తర్వాత ఇంకొక రకం.
ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి. జనరల్గా ఆ టైంలో ఇంట్లో అమ్మ మీరు కలిసి ఉన్న టైంలో ఎవరు నేను ఉండేవాడిని కదా, నేను హాస్టల్లో మీరు హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా హాలిడేస్ లో కానివ్వండి లేకపోతే ఫోన్ లో కానివ్వండి మాట్లాడినప్పుడు అసలు అమ్మ ఎలా ఉండేవారు ఆ టైంలో? ఒకటే మాట అనేవారు, మనం మనం ఒక మనం ఒక పరిస్థితిలో ఇరుక్కుని ఉండటం అంటే ఇరుక్కొని అనలేము, ఒక పరిస్థితిలో వీఆర్ దేర్. ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి అంటే బయటికి ఎలా రావాలి అని ఆలోచించే దానికన్నా మనం ముందు ఈ స్టెప్ నుంచి ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి. ఏం అంటే డిస్టర్బ్ అవ్వకుండా. అంటే ఈ పరిస్థితులను బట్టి ఎన్నో రకాలు వస్తాయి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదండి చెప్పండి, ఎవరు క్లీన్ అని ఇప్పుడు మన ప్రపంచంలో యూ టెల్ మీ ఒక క్లీనెస్ట్ పర్సన్ ప్రపంచం మొత్తం అగ్రీ చేస్తుందని చెప్పి ఎవరు ఉండరు. మీ ఒపీనియన్ ఒకటి, నా ఒపీనియన్ ఒకటి. ఒక్క పర్సన్ చూపించండి దట్ మొత్తం ప్రపంచం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని. లేకపోతే ఒక చిన్న కమ్యూనిటీ తీసుకుందాం, మీరు పనిచేసే ఒక మీడియా ఛానల్లోనే శ్వేత గారు ఈజ్ ద బెస్ట్ పర్సన్ అందరూ చెప్తారా, లేకపోతే మీరు శ్వేత గారు గురించి అట్లా. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అబ్సల్యూట్లీ, అది వాళ్ళ కన్వీనియన్స్, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. కాకపోతే సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంచెం కమ్స్ ఫ్రమ్ వెరీ లోవర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక సొసైటీలో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి. మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటి అని అంటే మనం ఆడవాళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. వాళ్ళు ఎట్లాంటి ప్రొఫెషన్ అన్నా ఉండండి, ఏదైనా ఉండే మీరు అని అంటాం, లేకపోతే వాళ్ళని ఒక రెస్పెక్ట్గా ఇవ్వటం అనేది మనకు బేసిక్ కల్చర్. ఇప్పుడు ఆ కల్చర్ లేని వాళ్ళు ఏవో రకరకాలు మాట్లాడతారు. సో వాళ్ళని పెద్ద హ్యూమన్స్ కింద కన్సిడర్ చేయకూడదు. అంటే జస్ట్ షేప్ వైజ్ హ్యూమన్స్ ఉన్నప్పటికీ కూడా ఫర్ మీ దే డోంట్ ఎగ్జిస్ట్. సో ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా ఎవరేది మాట్లాడినా కానీ పట్టించుకోకపోవడం ఉత్తమం అంటారు. అంతే, మన గోల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. సో కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద మీరు కంప్లీట్ గా ఇలాంటివి ఏమి పట్టించుకోకపోవడం వల్ల మేబీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. కష్టపడ్డాం అంటే కొన్ని అఫ్ కోర్స్ ఎమోషనల్ గా మనుషులమే కదా మనకు కూడా. కొన్నిసార్లు నేను ఒక ఇన్ బిట్వీన్ ఐ లాస్ సమ్ 1 or 2 సబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్, బట్ దెన్ వదిలిపెట్టలేదు నేను. వీ హ్యావ్ టు అచీవ్ ఇట్, వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. మన గోల్ ఈజ్ డిఫరెంట్ కదా. ఎన్ని ఎడుదుడుకులు వచ్చినా మనం ముందుకు వెళ్ళాలి అని కంప్లీట్ చేసాం. దేవుడి దయ వల్ల ఆర్థోపెడిక్స్ చేయాలని అనుకున్నాను, బికాస్ ఆర్థోపెడిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ నేను డ్యూరింగ్ మై కోర్స్. దాని తర్వాత దాంట్లో స్పెషాలిటీ అన్న చేయాలని అనుకున్నాను. తర్వాత క్యాన్సర్ ఆర్థోపెడిక్స్లో ఐ వాంట్ టు డూ సమ్ స్పెషాలిటీ లేదు అని అలా స్పెషలైజ్ కోసం లండన్ అప్లై చేసుకున్నాను. వచ్చింది, వెళ్ళాను. ఐ డిడ్ మెనీ ఫెలోషిప్స్. అట్లా ఏది దేవుడు నాకు సహకరిస్తూనే ఉన్నాడు. సో ఐ ఫీల్ ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆల్మైటీ. సో జనరల్గా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఉన్న టైంలో, ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో చాలామంది ఇండస్ట్రీ పీపుల్ అమ్మతో చాలా క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే వన్స్ అక్కడ నుంచి పర్సన్ దూరం అయిపోయిన తర్వాత సేమ్ సింపతి కానివ్వండి, సేమ్ సపోర్ట్ కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మకి దొరికిందా? కొంతమంది డెఫినెట్లీ ఉన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, అందరూ ఎవరో ఒకళ్ళు సైడ్స్ తీసుకోవాలి. ఈ సైడ్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మీడియా ముందుకు వచ్చేసి ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారండి. ఐ మీన్ ఓ పొలిటీషియన్ ఒక రకంగా చెప్తాడు, ఒక సినిమా యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఇంకో రకంగా చెప్తాడు, ప్రామినెంట్ పీపుల్. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ దేర్ వర్డ్స్? ఇప్పుడు నేను ఒక లూజ్గా ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలనండి, ఎవరి గురించి అయినా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక నిజం గురించి నేను ఒక స్టేట్మెంట్ నిజంగా ఇవ్వగలను. కానీ మనం ఒక చెప్పే ముందు దాని రీపర్కషన్స్ ఏంటి. నాకు ఇక్కడ ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు ఇప్పుడు శ్వేత గారు మీ గురించి మంచిగా చెప్పి మీకు నచ్చిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నాకు మీ దగ్గర నుంచి మైలేజ్ వస్తుందని అనుకోండి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇలా మీడియా ముందు వచ్చి మాటలు మాట్లాడటం, వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చి ఉండొచ్చు, మేబీ దట్ పర్సన్ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే ఆ కష్టాలు ఏంటనేది మాకు తెలుసు. ఓకే, వీళ్ళందరిలోకి మేము యాక్చువల్లీ చాలా కష్టపడి ఇంకా మేము వీఆర్ నౌ ఓకే గుడ్, ఇంకా మేము టాప్ పొజిషన్ అంటే మా పొజిషన్ టాప్ పొజిషన్ అని అంటే మనిషి పీస్ఫుల్గా ఉండి మన పనులు చేసుకోగలిగితే అదే నా ప్రకారం ఈజ్ టాప్ పొజిషన్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఓకే, డబ్బులు సంపాదించడం టాప్ పొజిషన్ ఇన్ లైఫ్ అన్నాను నేను. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యాజ్ ఐ సెడ్ దాట్ ఒకటి అర్థమైంది ఏంటి అంటే చాలా తక్కువ ఏజ్లో ఈ మనుషులు దే ఆర్ లైక్ దాట్. మన పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు ఒక బ్యాచ్కి భజన చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక బ్యాచ్ గురించి ఏదో చెప్తూ ఉంటారు. సో వాళ్ళని పెద్ద ఐ డోంట్ కేర్ అండి. ఎందుకు, నాకు వాళ్ళేం అన్నం పెడతలేదు, నాకు వాళ్ళ వల్ల బతకట్లేదు. నన్ను బతికించేవాళ్ళు, నన్ను బతికించేది నా ఎడ్యుకేషన్, నన్ను చూసుకునేది మై పేరెంట్స్, మై మదర్
అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మై పేషెన్స్. యూనో నేను చూసే నా పేషెన్సే నాకు సపోర్ట్. ఓకే, నేను వచ్చిన 4 yearsలో నాకు ఇక్కడ ఏమి గాడ్ ఫాదర్స్ లేరు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఈజ్ బికాస్ ఆఫ్ మై వర్త్. ఓకే, నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి యూనో దేవుడు మనల్ని ఎక్కడో చోట తీసుకెళ్ళి మంచి పొజిషన్లో కూర్చోబెడతాడు అంతే. ఓకే, అండ్ మీకు ఎన్టీఆర్ గారికి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? ఇట్స్ ఫైన్. అంటే హాలిడేస్ మీరు చెప్పినట్టు వెళ్ళినప్పుడల్లా ఐ యూస్ టు మీట్ హిమ్, యూనో యూస్ టు బ్లెస్ మీ, యూస్ లైక్ అడిగేవారు ఎలా ఉందని, బాగా చదువుకోండి అని చెప్పేవారు. అట్లా యూనో హీ యూస్ టు మోటివేట్ మీ. కూడా మీరు అనే ఆయన ఏ ఏజ్ గ్రూప్ను ఎవరినన్నా మీరనే అంటారు ఆయన. హీ నెవర్ కాల్స్ ఎనీవన్ నువ్వు. ఎనీ ఏజ్ గ్రూప్ మీరనే అంటారు ఆయన. ఓకే, ఆయనలో ఒక క్వాలిటీ అది. అంటే లైక్ ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి ఏమైనా టైం అంటే ఆయనకి అంత టైం ఉండేది కాదు కదా, ఆయనకి టైం ఉండేది కాదు. ఆయన పడుకునేదే 4 hours పడుకునేవారు. సో ఆ టైంలో ఎంత టైం మనం ఆయనతో టైం స్పెండ్ చేయగలం? ఆయనకి అలాంటి ఎంటర్టైన్మెంట్స్ అట్లాంటివి ఏమి ఉండే కాదు కదా. ఓన్లీ ప్రాబబ్లీ పర్సన్ హూ స్పెండ్ మ్యాక్సిమం టైమ్ ఈజ్ మామ్ ఇన్ హిజ్ లైఫ్. సో ఆ టైంలో ఏదన్నా, బట్ నాతో పెద్ద ఇంటరాక్షన్ అంటే కలిసినప్పుడు ఏదైనా టిఫిన్ చేయటము, లేకపోతే రేర్లీ ఒక్కొక్కసారి డిన్నర్ కలిసి చేయటము అట్లా ఉండేది. కానీ ఏమైనా సజెషన్స్ ఇచ్చేవారా సార్? సజెషన్స్ ఇచ్చేవారు తప్పకుండా. అదే చెప్తున్నాను కదా, బాగా చదువుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు, పొలిటికల్గా వచ్చేవి, మీ ఎయిమ్ అనేది డిఫరెంట్, వాటి గురించి ఏమి ఇబ్బంది పడకూడదు. అప్పుడు ఏం చదువుకుంటూ ఉండేవారు మీరు? 11th 12th బైపీసీలో ఉన్నాను కదా. బైపీసీ అని అంటే అప్పటికి లైక్ ఆ తర్వాత ఎలక్షన్ గెలవడం జరిగింది, విన్ అయ్యారు. తర్వాత ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మల్టిపుల్ ఈవెంట్స్. అమ్మకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండేది డెఫినెట్గా, ఎందుకంటే అంత పెద్ద పర్సన్ అమ్మ అనేసరికి చాలా అభిమానంగా ఉండేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. అంటే అమ్మ చేసిన సర్వీస్ కూడా చిన్నదేం కాదు ఆ టైంలో, అంటే ఇటు పార్టీ వైజ్గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా. కాకపోతే బయటకు వచ్చేసరికి అంతా కూడా అంటే నాకు తెలిసినంత వరకు నేను అడుగుతున్నాను, నెగిటివ్గానే అంతా కూడా స్ప్రెడ్ అయింది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మంచి అంటే మేమేమి చూస్ చేసుకుని రాలేదు కదా. లైక్ ఒక ఎన్టీఆర్ గారు లైఫ్లోకి రావాలి అని అంటే కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. ద పర్సన్ హ్యాస్ టు చూస్, రైట్? ఆయన చూస్ చేసుకున్న వ్యక్తి కదా. మనం ఏం ఆయన మ్యానిపులేట్ చేసే వ్యక్తిత్వం కాదు కదా. కొన్ని కోట్ల మంది దగ్గర ఆయన ఈజ్ లైక్ ఆరాధ్య దేవుడు. ఆయన ఒక మనిషికి నచ్చి ఆయన ప్రాబ్లీ ఆయన డిసైడ్ అయ్యి ఒక పర్సన్తో ఉండాలని అనుకున్నప్పుడు వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. సో బేసిక్గా ఇప్పుడు అదే మనిషి పేరు పెట్టుకునే కదా అది. ఒకప్పుడు అదే వ్యక్తి గురించి మీరు అందరూ నెగిటివ్గా చెప్పి ఇది చేయలేదు అది చేయలేదని, ఇప్పుడు అదే వ్యక్తి ఫోటోలు పెట్టుకునే కదా మళ్ళీ ఇంకా మీరు అందరూ సర్వైవ్ అవుతున్నారు. ఇది ఒకటి సెల్ఫ్ వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటాను. సో కాబట్టి ఐ థింక్ ఆల్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో లైక్ అంటే వన్స్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే, వన్స్ ఎన్టీఆర్ గారు కాలం చేశాక అమ్మ ఇంకా పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉన్నారు. దూరంగా ఏం లేరు, బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీని నడిపి తీసుకెళ్ళాలి కదండి. ఇప్పుడు ఒక ఆశయం మీరు ఏదో ఒక ప్రేమగా ఒకటి బిల్డ్ చేసుకున్నారు ఒకటి, మనం అది చేయలేని పరిస్థితిలో ఆ వ్యక్తి లేనప్పుడు దాన్ని తీసుకెళ్లేవాడు ముందుకి ఎవరో ఒకరు ఉండాలి, టార్చ్ బేరర్స్ ఉండాలి కదా. సో ఆ పొలిటికల్ పార్టీని లాక్కోవటం జరిగింది. ఇప్పుడు సరే వాళ్ళ సైడ్ వాళ్ళు అనుకుంటారు పార్టీని సేవ్ చేయడానికి. నిజానికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒక పార్టీని సేవ్ చేయడానికి ఒక మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు కదా, రైట్? ఒక మనిషి అంటే ఎన్టీఆర్ గారు అనే ఆయన గాడ్ లాంటి వ్యక్తి. ఆయన స్థాపించిన పార్టీ కదా, ఆయన స్థాపించిన పార్టీ. ఆ పార్టీ ఆయన ఏమన్నా చేసుకుని ఆయన ఇష్టం. సరే రేపు అనుకుందాం ఆ పార్టీ వల్ల ఏమైనా నష్టం వస్తుందా, ఆ పార్టీ వల్ల పార్టీలో ఏమైనా అవుతుందా, అది సెకండరీ. ఆయన ఇష్టం అది. ఆయన ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన పార్టీని ఒక వ్యక్తి కోసం పోగొట్టుకుంటాడండి? పోగొట్టుకోడు కదా, చేయరు కదా. కానీ ఇంకొకళ్ళు ఎవరో అయ్యో మీరు పార్టీ పాడు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో దానికి రియాక్ట్ అయ్యి పార్టీని మీరు లాగేసుకొని ఒక పార్టీకి సంబంధించిన అసెట్స్ తీసేసుకుంటే ఆ వ్యక్తికి ఎంత బాధగా ఉంటుంది. మీది అనుకుని ఎంతో కష్టపడి ప్రేమగా బిల్డ్ చేసుకున్న ఒక డ్రీమ్ని ఇంకొకళ్ళు లాగేసుకుంటే ఎంత బాధ ఉంటుందండి. సో ఐ థింక్ ప్రాబబ్లీ దట్ ఈస్ వాట్ హ్యాస్ కాజ్డ్ అదే బేసికలీ మాట్లాడే వాళ్ళు ఏమన్నా 100 థింగ్స్ దే విల్ స్పీక్, బట్ దిస్ ఈజ్ మీ హూ ఐ వాజ్ ఇన్ ద సిచ్యువేషన్. కాబట్టి
నేను మాట్లాడేది ఈజ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ రిలయబుల్ పార్ట్. ఓకే, ఎందుకంటే మిగతా ఎవరు చెప్పినా నేనున్నానని 100 మంది నేను ఇప్పుడు అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఎవడెవడో అసలు ఐ డోంట్ ఈవెన్ నో ఇప్పుడు ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ నేనున్నాను, నేను చూశాను, ఇది జరిగిందని చెప్తూ ఉంటారు. ఐ లాఫ్ అట్ దెమ్. ఆయన దాకా యాక్సెస్ రాగలిగిన ఈ రోజు 90% మాట్లాడే వాళ్ళు ఎవరికి యాక్సెస్ లేదు అసలు. నోబడీ హ్యాస్ యాక్సెస్. మరి అంతా చాలా మంది చెప్పుకుంటే అదే ఇప్పుడు మీడియా కూడా ఎట్లా అయిపోతుంది అంటే దాన్ని ప్రొజెక్ట్ చేసేసరికి ఓ 1,00,000 మంది చూసేసి ఓ ఇదే జరిగిందని. ఇన్ఫాక్ట్ పోయినసారి రామ్ గోపాల్ వర్మ గారు ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశారు. ఎగ్జాక్ట్లీ అదంతా మూవీలో ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏదో చెప్తుంటే, మేడం నేను చేసే సినిమా నాకు కూడా చెప్పాడు ఆయన, నేను చేసే సినిమా నేను ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వనండి, మీరు నాకు ఇది చెప్పినా నేను చేయండి అంటే నేను చేయలేను, ఎందుకంటే నాకంటూ ఒక ఐ నీడ్ సమ్ ప్రూఫ్, ఐ నీడ్ సమ్ నేను రేపు చేసేది నేను పోయినా కొన్ని 50 సంవత్సరాల తర్వాత ఎవరన్నా చూస్తే అది రియలిస్టిక్గా మ్యాచ్ అవ్వాలి, అది నా కోసం చేస్తున్నాను, మీ కోసం కాదు, లేకపోతే సొసైటీ కోసం కాదు అని ఒకటే మాట చెప్పాడు ఆయన. ఈ సైడ్ సొసైటీ కోసం అసలు కాదు, ఇది నా కోసం, నా రీసెర్చ్, నాకు ఇంట్రెస్ట్. హౌ కెన్ ఎన్ ఎన్టీఆర్ లైక్ పర్సన్ లెజెండ్, హౌ కెన్ యూ ఫాల్ ఫర్ సమ్ వన్ లైక్ యూ అండ్ దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? సో హీస్ క్యూరియాసిటీ వాజ్ దట్. సో అట్లా నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నాను కదా, అసలు అంత సింగిల్ థాట్ ప్రాసెస్లో అందరూ నమ్మితే ఇన్ని కులాలు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు చెప్పండి? ఇవే దీనికనే ఇంత ఫైట్ చేసుకుంటున్నారు. ఇంకా ఒక వ్యక్తి గురించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని అంటే ఐ డోంట్ కేర్ అంతే. సో మీరు అసలు ఇండస్ట్రీలో మీకు క్లోజ్ పర్సన్స్ ఎవరు? లైక్ అంటే ఇన్ని రోజుల్లో, ఇన్ని సంవత్సరాల జర్నీలో మీరు ఇప్పటికీ ఇండస్ట్రీ పీపుల్తో క్లోజ్గా ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ నేను పెద్ద నేను ఇంకా హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోయాను కాబట్టి నేను ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాను. నాకు ఇప్పటికీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఐ నో ఫ్యూ పీపుల్. మీరు వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నారు? లేదు, నేను హాస్టల్లో ఉండేవాడిని. హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ బంజారాహిల్స్ ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తాను, 24/7 ఆ రూమ్లోనే కూర్చోవాలి కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎంటర్టైన్మెంట్, బట్ ఐ నీడ్ సమ్ ఏజ్ గ్రూప్, మై ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ అట్లా అన్నప్పుడు లక్ష్మీ ప్రసన్న కానీ, విష్ణు కానీ, వీళ్ళు మోహన్ బాబు గారు, ఇంకా ఇట్స్ లైక్ ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ టు మీ. సో ఇప్పటికీ వీళ్ళు ఫ్రెండ్స్ విత్ దెమ్. మరి అమ్మ మోహన్ బాబు గారికి మధ్యన చిన్న క్లాషెస్ ఎందుకండి? మోహన్ బాబు గారు కూడా మొన్న అన్నీ అయిన తర్వాత చాలా తప్పు అయిపోయింది అని చెప్పి అప్పుడు ఏదో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేకపోతే అతను ఇలా మనకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయి చేశాను, బట్ అంతా ఇది కాదని. అదే మోహన్ బాబు గారు, చంద్రబాబు నాయుడు ఫస్ట్ చాలా మంచి అయిన వ్యక్తి, ఇప్పుడు ఈరోజు మోహన్ బాబు గారి ఒపీనియన్ డిఫరెంట్ కదా, అవునా కాదా? ఇస్ ఇట్? మరి యాక్సెప్ట్ చేయండి అది కూడా. సో ఒక మనిషి ఇంకొక మనిషి ఒపీనియన్ విత్ ఇన్ 5 years or 10 years ఆఫ్ స్పాన్లో మారిపోతున్నప్పుడు దీని గురించి మాట్లాడకపోవటం కూడా అంతే కదా. సో యాక్సెప్ట్ దట్. సడన్ గా అమ్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? పొలిటికల్గా ఐ థింక్ నేను కూడా చాలా మోటివేట్ చేశానండి. ఒక్కటేంటంటే అదే ఈ సొసైటీలో ఒక నిజాన్ని ఫైట్ చేయడానికి యూ డోంట్ నీడ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఆర్ యూ టు ఫైట్ ఫర్ సంథింగ్ యూ డోంట్ నీడ్ ఎనీ పార్టీ. నిజానికి రాజకీయంగా ఒక రాజకీయ రంగు వేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒక మంచి గురించి ఫైట్ చేయాలంటే మీరు ఎట్లన్నా ఫైట్ చేయొచ్చు, అది సొసైటీలోకి వెళ్ళవచ్చు. కాకపోతే స్ట్రెంగ్త్ కావాలి కదా. మనం మాట్లాడటానికి, నేను మీతో మాట్లాడటానికి మైక్ అక్కర్లేదు, బట్ ఒక 1000 మందితో మాట్లాడటానికి ఒక మైక్ కావాలి కదా. యువర్ వాయిస్ హ్యాస్ టు బి లౌడ్. హౌ దట్ ఇట్ షుడ్ గో త్రూ సంథింగ్. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అనేది ఎన్టీఆర్ గారితో లేనప్పుడు, ఆయన్ని తోసేసిన పార్టీ, ఆయనని వాట్ ఎవర్ బ్యాక్ స్టాబింగ్ చేసిన ఒక వ్యక్తి నడుపుతున్న పార్టీలోకి మనం సైడ్ తీసుకోలేము కదండి. ద హోల్ పాయింట్ ఏంటి, ఈయనకి జరిగిన అన్యాయం ని మనము హైలైట్ చేసి ఫైట్ చేయాలి కదా. సో దానికి తప్పకుండా ఒక వి నీడ్ ఏ పొలిటికల్ పార్టీ. అండ్ అఫ్ కోర్స్ నా ప్రకారం ఒకటి ఏంటంటే అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు పర్సనల్గా అంటే నాకు మామకి చాలా చాలా బాగా పరిచయం. ఆ ఫ్యామిలీ చాలా మంచి వ్యక్తి అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అంటే ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడతారు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారు, వెంటనే దానికి ఏమైనా ఇష్యూ ఉందంటే రియాక్ట్ అవుతారు. సో ఆ విధంగా నాకు బాగా పరిచయం. ఇన్ఫ్యాక్ట్ ఆయన పరిచయం, ఆయన పైన ఉన్న అభిమానంతో మనం బేసిక్గా జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు
ఒక సింగిల్ అంటే ఒక సన్ ఒక ఫాదర్కి జరిగిన దీనికోసం ఫైట్ చేస్తున్నాడు, ఒక దీనికోసం మనమన్నా సపోర్ట్ చేయాలి. మన అనుకున్నప్పుడు ఏదన్నా మన ఫ్యామిలీలోనే అనుకోండి, ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉందంటే మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఒక ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ చేసినట్టే ఆయన ఏం సీఎం అవుతారనో లేకపోతే పిఎం అవుతారనో మనకు తెలుసా అండి? ఆ రోజుల్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. ఒక 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు ఆయన పక్కన. అంటే ఏది వస్తుందని మనం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక పవర్ ఉన్న చోట వెళ్తే సరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి పవర్ దగ్గరికి వచ్చారని అంటారు. ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి సపోర్ట్ చేస్తున్నామంటే అక్కడ మన మైండ్లో ఏముంటుందండి? ఆయనకు మెంటల్గా మనం మోరల్గా ఒక సపోర్ట్ చేయాలని అది. అంతే. ఒక చిన్న అబ్బాయి ఆయన నేను మామ్ అనుకొని ఆయన ఏదో ఒకటి కార్యం తలపెట్టారు కాబట్టి మనం సపోర్ట్గా ఉండాలి ఈ టైంలో. ఏదన్నా కానివ్వండి, సీఎం అవుతారని ఆ రోజు గ్రహిస్తారు ఎవరన్నా? చెప్పండి, లేదు కదా. కాకపోతే ఏంటంటే సార్, ఇక్కడ ఎన్టీఆర్ గారి వైఫ్ లక్ష్మీ పార్వతి గారు సడన్గా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం అనేది చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ టైంలో, ఎందుకంటే ఇది అపోజిషన్ కాబట్టి. మరి టీడీపీకి వెళ్ళి ఆయనకు వెన్నుపోటు పొడిచిన పార్టీలో ఉండి మనం భజన కొడితే బాగుంటుందండి? చెప్పండి. నో కామెంట్స్. సో బేసిక్గా ఒక ఈవిల్ని ఫైట్ చేయడానికి అంటే మైథాలజీలోకి వెళ్తే చాలా కథలు ఉంటాయి. ఒక రావణాసుని ఫైట్ చేయటానికో లేకపోతే శివుడు ఒక మహిషాసుని ఫైట్ చేయటానికో ఒక ఫామ్లో రాలేదు, 4-5 ఫామ్స్లో వచ్చాడు. ఓకే. సో కాబట్టి ఒక ఈవిల్ని ఫైట్ చేయాలన్నా లేకపోతే ఎవరినన్నా ఫైట్ చేయాలంటే మనకంటూ ఒక సపోర్ట్ కావాలి, మనకంటూ మన వెనక నుంచొని మనల్ని తీసుకెళ్ళగలిగే ఇది కావాలి. ద హోల్ రీజన్ అదే. ఆయన కోసం ఫైట్ చేయడం కోసం అయితే మనం చేరలేదు. కానీ ఇన్ ద ఎండ్ ఏమవుతుంది అని అంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మనం ఫైట్ చేసే ప్రాబ్లం కూడా దానికి ఫైట్ చేయడానికి ఒక అవకాశం ఉన్న ఇది. కాబట్టి ఎవరు స్టాండ్ తీసుకున్న టైంలో వాళ్ళే మనకి స్టాండ్ తీసుకున్నారు. పొలిటికల్ అవ్వచ్చు కానీ వాళ్ళు మనకి చాలా హార్ట్ఫుల్గా ఎప్పుడు కూడా దట్ ఏదో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామని, కాకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితిలో మనకి ఏదో వాళ్ళు ఇచ్చేస్తారని అటువంటి అసలు ఏమీ లేదు కదా. దే వాజ్ నథింగ్. జస్ట్ ఇప్పటికీ మామ్ అంతే కదా. ఇప్పటికీ మామ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన గెలిచిన తర్వాత మామ్కి మీరు ఏదైనా తీసుకోండి అంటే ఒకటే అన్నారు, నేను తీసుకుని నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అకాడమీ అండ్ లాంగ్వేజ్ అండి ఇది అని చెప్పి తెలుగు ఫస్ట్ అకాడమీ ట్విన్ స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత ఇండియాలోనే ఫస్ట్ తెలుగు అకాడమీ స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఓకే. ఫండ్స్ తెప్పించుకొని గవర్నమెంట్ నుంచి తర్వాత బుక్స్ రాయటం, తర్వాత డబుల్ పిహెచ్డి వేసి తర్వాత అట్లా ఎన్నో షీ రోట్ అరౌండ్ more than 15-20 books, more than 20,000 pages of literature. So in this short time she was busy writing. Politicsలో ఎప్పుడు లేవు. పాలిటిక్స్లో అంటే మనం పొలిటికల్గా కూడా అండగా ఉన్నాము అని ఫైట్ చేసి ఉన్న నిజాలను తప్పుగా ఉన్న నిజాలని మాట్లాడటంలో తప్పే ఉందండి. లేని నిజాలని అంటే లేని నిజాలని నిజంగా మాట్లాడే టైంలో మనం ఉన్న నిజాన్ని మాట్లాడకపోతే మనం కూడా ఫెయిల్ అయినట్టే కదా ఈ సొసైటీలో. సో అండ్ ఇట్ ఈస్ దేర్. ఒక్కటండి, ఎవరు ఏమనుకున్నా ప్రపంచంలో అప్సైడ్ డౌన్ అయిపోయినా నిజం అనేది ఇట్ ఈస్ దేర్. ఒకప్పుడు ఏంటంటే దీని మెమరీస్ ఉండేవి కాదు, మనకు గూగుల్ లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్. ఎవరో రాసిని మనం చదువుకునేవాళ్ళం. ఇప్పటికీ బుక్స్ భగవద్గీతలు కానీ ఖురాన్లు కానీ జీసస్కి సంబంధించిన బైబిల్ కానీ ఇవన్నీ రిటర్న్ డాక్యుమెంట్స్. మనం అవి చదువుకొని అయ్యి మనం నిజం అనుకుంటాం. కానీ ఈరోజు అలా కాదు కదా. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ గూగుల్. ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి గూగుల్ కొడితే తెలుస్తుంది. ఆ రోజు ఆయన ఏం మాట్లాడారని గూగుల్ కొడితే యూట్యూబ్లో కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ దేర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. సరే ఒక 10 మంది చెప్తే ఒక అబద్ధం నిజం అయిపోదు కదా. బట్ ఆ అబద్ధాన్ని నిజం చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఫైనల్గా కోటేశ్వర్ ప్రసాద్ గారిని ముందు మేము పొలిటీషియన్గా చూడబోతున్నామా? ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్ రోల్ ప్లే చేయాలి ఈ సొసైటీలో. రిమెంబర్ దట్. నేను ఒక్కడనే అని కాదు, ఈ సొసైటీ మారాలి, మనతో పాటు మన పక్కన ఉండే 10 మంది బాగుండాలి అని అనుకునే ప్రతి ఒక్కడు పొలిటీషియన్. పాలిటిక్స్ అంటే ఏంటండి? పాలిటిక్స్ కాదు, పాలిటిక్స్ కదా. పాలిటిక్స్ అంటే ఏంటి? బేసిక్గా ప్రజలందరినీ కలుపుకొని మనము ప్రజలతో పాటు ఉండి వాళ్ళ సమస్యలు మనం కలెక్టివ్గా ఫైట్ చేసి వాళ్ళని మనం ఏమైనా అచీవ్ చేసుకుంటామే పాలిటిక్స్. ఓకే. బట్ నాట్ లైక్ దట్. నేను అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ఎగ్జాక్ట్గా ఏదైనా ఒక పార్టీలో సంథింగ్ పొలిటీషియన్గా లైక్ ఇన్ ఎనీ పార్టీ అలా ఏమైనా చూడబోతున్నామా? నాకు పర్సనల్గా ఐ లవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి యాజ్ ఏ పర్సన్. ఓకే. నేను ఎన్టీఆర్ గారిని ఎంత చూశానో వైఎస్ జగన్ గారిని కూడా నేను చాలా 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 అబ్జర్వ్ చేశాను. ఓకే. నాకు ఆయనలో నచ్చేది ఒకటే,
ఎవరు ఎన్నిసార్లు ఎంత ఆయన పైన బురద చల్లినా ఆయన కింద పడలేదు. ఈజ్ ఫైటింగ్ స్టిల్ ఫర్ ద పీపుల్. ఓకే, ఒక ఫాదర్కి జరిగిన అవమానం దాన్ని కూడా పొలిటిక్స్ చేసి ఇప్పుడు దాని గురించి ఏదో ఆయనే చంపేశాడు ఇన్ని మాట్లాడలేదా రాజకీయాల్లో, అవన్నీ సెకండరీ అండి. ఒక ఫాదర్కి జరిగిన అవమానం కోసం మొత్తం వదులుకొని ఆయన కాలినడకన వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి పవర్ తెచ్చుకున్నాడు. ఒక సీఎం అవటం ఈజ్ నాట్ ఏ జోక్. ఓకే, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఒక ఏది 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎంని తీసి పక్కన పడేసి ఆయన ఒక సీఎంగా చేసుకున్నది ప్రజలు. ఓకే, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ రావు. ఓకే, సో ఐ ఫీల్ పర్సనలీ హీఈస్ వన్ స్ట్రాంగ్ లీడర్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అండ్ ఫైనల్గా అమ్మ రియాక్ట్ అయ్యారు ఆల్రెడీ, మీరు చెప్పండి లడ్డు వివాదం అనేది ఎంతవరకు నిజం? అసలు అంటే ఒకటి ముందు అసలు ఈ వివాదాన్ని బయటికి తీసుకురాకూడదు నంబర్ 1. ఓకే, ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి మీకు నాకు సంబంధించిన వ్యక్తి కాదు, కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించిన ఒక నమ్మకం. ఓకే, మీరు ఆ నమ్మకాన్ని మీ పొలిటికల్ ఎజెండా కోసం మీరు దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసారు. ఒక శాంక్టిటీ మీకు తెలుసో తెలీదో రోమన్ సిటీ వాటికన్ చర్చ్లో కూడా ఎన్నో జరుగుతాయి. చైల్డ్ అబ్యూస్ స్కాండల్, తర్వాత విన్నారో లేదో తెలియదు, చైల్డ్ అబ్యూస్ స్కాండల్ బిగ్ రాక్డ్ అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్. వాటికన్ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకుంటాను. సో అట్లా మనకి ఎంతో అభిమానమైన ఒక టెంపుల్లో ఒక విషయాన్ని మీరు నిజంగా దానిపైన ఇది చేయాలని అనుకుంటే ఒక ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని మీరు తీసుకొని వచ్చుంటే దట్ వుడ్ హావ్ సేవ్డ్ మెనీ పీపుల్ సెంటిమెంట్. ఈరోజు కొన్ని కోట్ల మంది తిడుతున్నారు అసలు ఇది హౌ డెడ్ అసలు ఈ విషయాన్ని తీసుకురావడం ఏంటని. ఏ వ్యక్తి కూడా అండి ఇట్లాంటి లెవెల్ ఆఫ్ థింగ్స్ చేయరనేది నా నమ్మకం. ఓకే, ఎందుకంటే అదొక సిస్టమ్ ఉందని మీరే చెప్తున్నారు కదా, ఇంత రోబస్ సిస్టమ్ ఉంది, ప్రతి లెవెల్లో చెక్ అవుతుంది, ప్రతి లెవెల్లో ఇది అవుతుందని. మరి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారా? ఈరోజు భజనలు చేసుకుని కూర్చునే వీళ్ళందరూ ఆ సిస్టంలో ఉన్నవాళ్లే కదా. అలా వచ్చింది అని అనుకున్నప్పుడు నీకు వాళ్ళే చెప్తున్నారు కదా రోబస్ టెస్టింగ్ సిస్టమ్, ప్రతి డ్రాప్ మేము చెక్ చేసే లోపలికి వెళ్తున్నాను. మరి చెక్ చేసే వాళ్ళందరూ సైలెంట్గా ఎందుకున్నారు? ఇప్పుడు టీటీడీ ఆఫీస్లో టీడీపీ సపోర్టర్స్ లేరా? టీటీడీ ఆఫీస్లో వైఎస్ఆర్ సపోర్టర్స్ లేరు? అందరూ ఉంటారుగా, కాంగ్రెస్ సపోర్టర్స్ ఉన్నారు, బీజేపీ సపోర్ట్ అందరూ ఉన్నారు కదా ఆ సిస్టంలో. ఇప్పుడు ఎందుకు సడన్గా రియాక్షన్? సో ఐ ఫీల్ ఇట్ ఈస్ అ పొలిటికల్లీ మోటివేటెడ్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అండ్ దెన్ ప్రజలు కూడా ఏంటంటే ఏదో ఇవన్నీ చెప్పినప్పుడల్లా వెంటనే రియాక్ట్ అవ్వకూడదండి. ఈ భజన పరులు ఇప్పుడు ఆవిడెవరో మాధవీలత అంట, షీఈస్ డూయింగ్ సమ్ భజన అండ్ గోయింగ్ వాట్ షీ హస్ డన్ ఇన్ హైదరాబాద్, వి ఆల్ సీన్ హర్. అంటే ఆవిడంత అంటే ఈ పొలిటికల్లీ ఏదో ఒకటి తెచ్చుకోవాలి, మనం ఐడెంటిటీ రావాలని ఇలాంటి పనులు చేయకూడదు. మనిషికి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్. మనం అందరం రాజకీయాలు వదిలేస్తే ఒక మనిషిగా మనకుండే ఒక రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్, ఇది సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరు మిస్ అవ్వకూడదు. ఎవరికి లేవు, ఎవరు పడతాడు ఏది పడతాడు మాట్లాడుతున్నారు. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. ఇట్స్ సో డర్టీ దీస్ డేస్. ఇంత పాడైపోయిందంటే రాటన్ సిస్టంలో మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. సో బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫ్యాక్ట్ అండి. బట్ ఫైనలీ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి? లైక్ అంటే నెక్స్ట్ ఏం చేద్దాము అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక 10 మందికి సేవ చేసే పొజిషన్లో దేవుడు పెట్టాడు. ప్రస్తుతం ఈ డ్యూటీస్ చేద్దాం. నెక్స్ట్ అంటారా, ఐ వుడ్ లవ్ టు డూ మోర్ ఆఫ్ మై సర్వీస్. సో నేను ఎంతో కష్టపడి యాజ్ ఎ డాక్టర్ అండ్ యాజ్ ఎ సోషల్లీ యాక్టివ్ పర్సన్ ఐ డోంట్ మైండ్ ఫ్యూచర్ అంటే అవకాశం గురించి నేను ఎప్పుడు వెయిట్ చేయను. నాకు చేయాలి అని అనుకున్నప్పుడు నాకు నచ్చిన, నాకు అభిమతంగా ఉన్న ఏదో ఒకటి ద పార్టీ కానివ్వండి, ఏదో ఒక మూమెంట్లో కానివ్వండి, ఐ విల్ డెఫినెట్లీ జాయిన్. బట్ ఈరోజు నా డ్యూటీస్ ఆర్ టోటలీ ఆన్ మై ప్రొఫెషన్. నా పేషెంట్స్ సర్వ్ చేయటమే నా ప్రొఫెషన్. నైస్ సార్. అంటే లైక్ ఒక డాక్టర్గా కోటేశ్వర ప్రసాద్ గారు వాట్ ఈస్ వాట్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. వన్స్ మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీ సర్వీసెస్ గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అంటే లక్ష్మీ పార్వతి గారి సన్ అనే కంటే కూడా ఒక మంచి డాక్టర్గా మీకు మంచి రికగ్నైజేషన్ ఉంది బయట. అట్ ది సేమ్ టైం ముందు మీరు అనుకున్నట్లుగా నిజంగానే మీకు ఏదైనా కాల్ వచ్చింది అంటే డెఫినెట్గా మీరు ఒక మంచి పొలిటీషియన్గా కూడా ముందు ఇలాంటి పేరే తెచ్చుకుంటారు. ఇంతకంటే గొప్పగా మీరు హెల్ప్ చేస్తారు, సర్వీస్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.